అందరికీ నమస్కారం అండి. ఈ వ్యాసం ప్రత్యేకమైనది. మనకి తెలిసిందే, ఈ మధ్య రామోజీరావు గారు స్వర్గస్థులైనారు. ఈ సందర్భంగా మనం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన గురించి రాసినటువంటి వ్యాసం ఇది ఈనాడులో ప్రచురితమైనది. ఇది రామోజీరావు గారికి నివాళులు అర్పిస్తూ ప్రధాని గారు ప్రత్యేక వ్యాసం రాయటం జరిగింది. ఇక వివరంలోకి వెళ్తే, గడిచిన కొద్ది వారాలు రాజకీయ నేతలకు, మీడియాకు తీరిక లేకుండా గడిచాయి. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ఇటీవలే ముగిసింది. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో మేము నిమగ్నమై ఉన్న వేళ నాకొక విషాద వార్త అందింది. రామోజీరావు గారు ఇక లేరని తెలిసింది. మా మధ్య ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా వ్యక్తిగతంగా ఇది నాకు తీవ్ర నష్టం. రామోజీరావు గురించి ఆలోచించగానే నా మనసులో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి మెదిలారు. ఆయనకు ఆయనే సాటి. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన భిన్న రంగాల్లో అద్భుతంగా రాణించారు. సినిమాలు, వినోదం, మీడియా, వ్యవసాయం, విద్య, పాలనపై తనదైన ముద్ర వేశారు. అయినా జీవిత పర్యంతం ఆయనలో వినమ్రత సడలలేదు. అలాగే మూలాలను ఎన్నడూ విస్మరించలేదు. ఈ గొప్ప లక్షణాలే ఆయనను అనేక మందికి ఆత్మీయుడిని చేశాయి. మీడియా రంగంలో రామోజీరావు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. నిబద్ధత, నవ్యత, అసమాన పనితీరు వంటి అంశాలలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు. ఆయన కాలానుగుణంగా నడుచుకున్నారు. కాలం కన్నా వేగంగానూ పరుగులు తీశారు. పత్రికలే ప్రధాన వార్తా వనరుగా ఉన్న కాలంలో ఈనాడు దినపత్రికను స్థాపించారు. 1990లలో భారత్లో టీవీల సందడి ప్రారంభం కాగానే ఈటీవీతో ఆయన తనదైన ముద్ర వేశారు. తెలుగుతో పాటు ఇతర భాష ఛానళ్లను ప్రారంభించడం ద్వారా ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తి పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. వృత్తిపరమైన విజయాలకు తోడు రామోజీరావు భారతదేశ అభివృద్ధి పట్ల అమితమైన అనురక్తి ప్రదర్శించేవారు. ఆయన కృషి ఫలితాలు న్యూస్ రూమ్ను దాటి విస్తరించాయి. విద్య, వ్యాపార, సామాజిక అంశాలపైన ప్రభావం చూపాయి. ప్రజాస్వామ్య సూత్రాల పట్ల ఆయనకు అచంచల విశ్వాసం ఉంది. 1980లలో మహానాయకుడు ఎన్టీఆర్ను కాంగ్రెస్ వేధించి ఆయన ప్రభుత్వం అన్యాయంగా కూలదోసినప్పుడు రామోజీరావు అద్భుత పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. ఆ సమయంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. అయినా రామోజీరావు వెనుకడుగు వేయలేదు. అప్రజాస్వామిక పోకడలకు దృఢంగా ఎదుర్కొన్నారు. రామోజీరావుతో ముచ్చటించి ఆయనకున్న అపార జ్ఞానంతో ప్రయోజనం పొందే అవకాశాలు నాకు అనేకసార్లు వచ్చాయి. వివిధ అంశాలపై ఆయనకున్న అభిప్రాయాలకు నేను ఎనలేని విలువనిచ్చాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన వద్ద విలువైన సలహాలు, సూచనలు తీసుకునేవాడిని. గుజరాత్లో సుపరిపాలన అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఎప్పుడూ ఉత్సాహం చూపేవారు. ముఖ్యంగా వ్యవసాయం, విద్యపై ఎక్కువ దృష్టి పెట్టేవారు. 2010లో ఒకసారి ఆయన నన్ను రామోజీ ఫిల్మ్ సిటీకి ఆహ్వానించారు. ఆ సందర్భంగా ఆయనతో ముచ్చటించినప్పుడు గుజరాత్లో చిన్నారుల విశ్వవిద్యాలయం ఏర్పాటు జరుగుతున్న ప్రయత్నాలపై ఆసక్తి ప్రదర్శించారు. అది కనీవినీ ఎరుగని ఆలోచనని కితాబిచ్చారు. ఆయన నుంచి ఎప్పుడూ తిరుగులేని ప్రోత్సాహం, మద్దతు లభించేది. ఎప్పుడూ నా యోగక్షేమాల గురించి ఆరా తీసేవారు. 2012లో గుజరాత్కు 4వసారి ముఖ్యమంత్రిగా నేను ఎన్నికైనప్పుడు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఒక హృదయమైన లేఖను ఆయన నాకు రాశారు. మేము ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్కు రామోజీరావు గట్టిగా మద్దతుదారుగా నిలిచారు. వ్యక్తిగతంగానూ తన మీడియా నెట్వర్క్ ద్వారానూ ఆయన తోడ్పాటు అందించారు. రామోజీరావు వంటి దిగ్గజాలు సాయం వల్లే మహాత్మాగాంధీ కలను రికార్డు సమయంలో నెరవేర్చగలిగాం. రామోజీరావుకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించింది మా ప్రభుత్వం కావడం మాకు గర్వకారణం. ఆయనలో ధైర్య సాహసాలు, ఇబ్బందులు తట్టుకోగల సామర్థ్యం, అంకిత భావం వంటి గొప్ప లక్షణాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. అవరోధాలను అవకాశాలుగా, సవాళ్లను విజయాలుగా, వైఫల్యాలను గెలుపునకు పునాదులుగా ఎలా మలుచుకోవాలో ఆయన జీవితం నుంచి యువతరం నేర్చుకోవచ్చు. కొన్ని రోజులుగా రామోజీరావు అస్వస్థులుగా ఉన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీసేవాడిని. ఇటు కేంద్రంలో, అటు ఏపీలో నా మిత్రుడు చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వాలు ఏర్పడటం చూసి ఆయన సంతోషించి ఉండేవారు. ఆయన మరణం బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అసంఖ్య అభిమానులు నా ప్రగాఢ సానుభూతులను తెలియజేస్తున్నా. రామోజీరావు ఎప్పటికీ ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోతారు. ధన్యవాదాలు.